నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలను తాకినట్లు వాతావరణ శాఖ అధికారులు లేటెస్ట్ రిపోర్ట్ను వెల్లడించారు. ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ రుతుపవనాలు దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో విస్తరించడం వలన అక్కడక్కడ పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. మరొక వైపు ఉష్ణోగ్రతలు కూడా అత్యధికంగా నమోదు అవుతూ ఉన్నాయి. ఈ నైరుతి రుతుపవనాలు మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలను తాకడంతో రాగల 24 గంటల పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి? ఏ ప్రాంతాల్లో ఈదురుగాలితో కూడుకున్నటువంటి భారీ వర్షాలు కురుస్తాయి? ఏ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదవుతుంది? అలాగే ఉష్ణోగ్రతలు కూడా ఎక్కువగా నమోదు అవుతూ ఉన్నాయి కాబట్టి రాగల 24 గంటల్లో ఏ ప్రాంతాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అయ్యి తీవ్రమైనటువంటి వడగాలులు వీచేందుకు అవకాశం ఉండొచ్చు. ఈ వివరాలన్నిటి గురించి మీకు శాటిలైట్ ఇమేజెస్ ద్వారా క్లియర్‌గా చెప్తాను. ఈ ఋతుపవనాల ప్రభావంతో ఎన్ని రోజుల పాటు వర్షాలు కురిసేందుకు అవకాశం ఉండొచ్చో కూడా మీకు చెప్తాను. మీరందరూ తప్పకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. ప్రెజెంట్ మీ పరిసర ప్రాంతాల్లో వాతావరణం ఎలా ఉందో ఒకసారి కామెంట్ సెక్షన్‌లో పెట్టి తెలియచేయండి. ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు ఎన్ని లైక్స్ చేస్తే యూట్యూబ్ అంతమందికి ఈ వీడియోను రీచ్ చేస్తుంది. ఫస్ట్ టైం ఛానల్ చూసేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి, పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్‌ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్‌ను ఆన్‌లో పెట్టుకునేసేయండి. ఒకసారి మన టెలిగ్రామ్ ఛానల్‌ని కూడా విజిట్ చేయండి. వెదర్ రిపోర్ట్‌కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఎప్పటికప్పుడు టెలిగ్రామ్ ఛానల్ ద్వారా కూడా అప్డేట్ చేస్తూ ఉంటాను. డిస్క్రిప్షన్‌లో లింక్ పెట్టినాను. చెక్‌ఔట్ చేసేయండి. లేట్ చేయకుండా టాపిక్‌లో గనుక వచ్చేసినట్లయితే, వాతావరణ శాఖ అధికారుల నుంచి వచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారము తాజాగా ఈ నైరుతి రుతుపవనాలు అనేవి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో విస్తరించాయని చెప్తూ ఉన్నారన్నమాట. అయితే ఈ యొక్క ఋతుపవనాలు చురుగ్గా కదలడానికి అనుకూల వాతావరణం ఉందని కూడా పేర్కొంటున్నారు. ఋతుపవనాల రాకతో భారీ వర్షాలు కురిసేందుకు అవకాశం ఉంటుందని, మరొక వైపు ఎండల తీవ్రత కూడా ఎక్కువగా క్రమక్రమంగా తగ్గుతున్నట్లు కూడా చెప్తూ ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు రిపోర్ట్ అయితే వెల్లడించడం జరిగింది. సో మీరు ఒకసారి ఇందులో అబ్జర్వ్ చేయొచ్చు. ఋతుపవనాలు అనేటువంటివి కొంచెం కొంచెంగా మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు దగ్గరగా అయితే వచ్చి విస్తరిస్తూ ఉన్నాయి అన్ని జిల్లాలకు కూడా. ఓకేనా? సో మొన్న 3వ తారీఖున ఈ ఋతుపవనాలు అనేటువంటివి మన భారతదేశంలోకి ఈ కేరళ ప్రాంతం సమీపంగా ఎంటర్ కావడం జరిగింది. సో ఎంటర్ అయ్యాక ఈ కర్ణాటక, బెంగుళూరు ప్రాంతాల మీదుగా వచ్చి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలకు, మరొక వైపు తెలంగాణలో వచ్చేసి ఈ యొక్క దక్షిణ తెలంగాణ ప్రాంతాలకు దగ్గరగా తాకాయని వెల్లడిస్తూ ఉన్నారు. ఓకేనా? సో ఒకసారి మీరు ఈ వెదర్ రిపోర్ట్ ఇమేజ్‌లో క్లియర్‌గా అబ్జర్వ్ చేయొచ్చు కొంచెం. ఓకేనా? సో ఇది ప్రెజెంటు ఈ టైంకి సంబంధించినటువంటి వెదర్ రిపోర్ట్ ఇమేజ్ అనమాట. ఋతుపవనాలు అనేటువంటివి క్రమక్రమంగా మనకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు దగ్గరగైతే తాకుతూ ఉన్నాయి. ఓకేనా? ఆల్మోస్ట్ మనకు బెంగుళూరు, కర్ణాటక ప్రాంతాలు మొత్తం కూడా భారీగానే వర్షాలు కురుస్తున్నాయి గత వారం 10 రోజుల నుంచి. అండ్ మరొక వైపు మనకు ఋతుపవనాలు అనేటువంటివి కూడా ఎంటర్ అయిపోయాయి కాబట్టి ఇంకొంచెం హెవీ రైన్ ఎఫెక్ట్ అనేది బెంగుళూరు, కర్ణాటక నగరాలకు ఉంటుంది. దీనివల్ల మనకు ఈ యొక్క బెంగుళూరు, కర్ణాటక నగరాలకు ఆనుకొని ఉన్నటువంటి మన ఏపీ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, సో దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో కూడా అక్కడక్కడ గత రాత్రి నుంచి కూడా వాతావరణంలో మార్పులు వచ్చి కొన్ని చోట్ల ఉరుముల మెరుపులతో కూడుకున్నటువంటి భారీ వర్షపాతం నమోదవుతుంది. మరికొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలయ్యేటువంటివి కురుస్తూ ఉన్నాయన్నమాట. ఓకేనా? అయితే ఈ ఋతుపవనాల ప్రభావంతో మరి కాసేపట్లో అనగా ఒక 2, 3 గంటల్లో తెలంగాణ రాష్ట్రాల్లో వచ్చేసి హైదరాబాదు, వికారాబాదు ఈ యొక్క ప్రాంతాలతో సహా ఏపీలో శ్రీకాకుళము, విజయనగరం, అనకాపల్లి తదితర జిల్లాల్లో పలుచోట్ల ఉరుములతో కూడుకున్నటువంటి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించాడనమాట రిపోర్ట్ అనేది. ఓకేనా? దీంతో పాటుగా తెలంగాణలో వచ్చేసి మనకు మహబూబ్‌నగర్, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో మోస్తరు వర్షపాతం నమోదవుతుంది మరొక 2, 3 గంటల్లో. ఓకేనా? అలాగే ఈ యొక్క మేడ్చల్, మెదక్, నిర్మల్, సిరిసిల్ల, సంగారెడ్డి, యాదాద్రి జిల్లాల్లో తేలికపాటి వర్షాలనేటువంటివి కురుస్తాయని తెలంగాణ వాతావరణ శాఖ రిపోర్ట్ అయితే వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఈ తిరుపతి, అనంతపురం, చిత్తూరు, కడప, కర్నూలు ఈ యొక్క పరిసర ప్రాంతాల్లో మరి కాసేపట్లో ఒక 2, 3 గంటల్లో అక్కడక్కడ కొన్ని జిల్లాల్లో మాత్రం తేలికపాటి వర్షాలు కురిసినప్పటికీ మరికొన్ని జిల్లాల్లో మాత్రం ఉరుముల మెరుపులతో కూడుకున్నటువంటి భారీ వర్షాలు కురిసేందుకు అనుకూలంగా ఉంది మనకు వాతావరణం అనేది. ఓకేనా? సో ఒకసారి ఈ శాటిలైట్ ఇమేజెస్ ద్వారా క్లియర్‌గా మనం సమాచారాన్ని తెలుసుకుందాం అన్నమాట.
ఓకేనా. ఇది ప్రజెంట్ ఈ టైంకి సంబంధించి. ప్రజెంట్ చూసినట్లయితే ఏపీలో మాత్రము దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో విశాఖపట్నము, కాకినాడ, ఏలూరు, రాజమహేంద్రవరము, ఈ విజయవాడ ప్రాంతాల్లో అక్కడక్కడ కొన్ని చోట్ల ఉరుముల మెరుపులతో కూడుకున్నటువంటి భారీ వర్షాలు, కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు కురుస్తూ ఉన్నాయి. మరొక వైపు ఈ రుతుపవనాలు ఏపీని తాకడంతో దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షపాతం నమోదవుతూ ఉంది కొన్ని కొన్ని ప్రాంతాల్లో. అలాగే తెలంగాణలో మాత్రం ప్రజెంటు వర్షపాతం అనేది అంత హెవీగా అయితే ఎక్కడా కూడా లేదు. కురిస్తే అక్కడక్కడ ఎండల ప్రభావంతో రెయిన్స్ పడేందుకు అవకాశం అయితే ఉండొచ్చు. ఓకేనా. సో నెక్స్ట్ ఈ ఇమేజ్ వచ్చేసి ఈరోజు నైట్ ఒక 7:30, 8 గంటల ప్రాంతంలో వెదర్ రిపోర్ట్ ఇమేజ్ అనమాట. ఆ టైంకి దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో అనంతపురము, చిత్తూరు, అలాగే ఈ నెల్లూరు, తిరుపతి ప్రాంతాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి. అలాగే కడప, కర్నూలు, రాజంపేట ఈ ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడుకున్నటువంటి భారీ వర్షాలు నమోదవుతాయన్నమాట. హైదరాబాద్లో మాత్రమే తెలంగాణలో మాత్రం అంతగా ఎక్కడ కూడా వర్షాలు కురిసేందుకు అవకాశం అయితే లేదు. ఓకేనా. సో ఈ ఇమేజ్ వచ్చేసి ఈరోజు రాత్రి 10:30, 11 గంటల ప్రాంతంలో వెదర్ రిపోర్ట్ ఇమేజ్. సో ఆ టైంకి ఏపీలో దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో చిత్తూరు, అనంతపురము, తిరుపతి, నెల్లూరు, కావలి ఈ ప్రాంతాల్లో అక్కడక్కడ పలుచోట్ల భారీ వర్షాలు పడేందుకు అవకాశం అయితే కనిపిస్తుంది. రాయలసీమ జిల్లాల్లో కర్నూలులో మాత్రము కొంచెం హెవీ రైన్ అయితే ఉంది, కడప, కర్నూలులో మాత్రం. ఓకేనా. అలాగే ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లో విశాఖపట్నం ఈ ఏరియాల దగ్గర లైట్ రైన్ ఉంటుంది ఈరోజు రాత్రికి. ఓకేనా. సో నెక్స్ట్ ఈ ఇమేజ్ కనుక చూసినట్లయితే ఒకసారి మీరు ఈరోజు అర్ధరాత్రి 2:30, 3 గంటల ప్రాంతంలో వెదర్ రిపోర్ట్ ఇమేజ్ అనమాట. అప్పుడు మోస్ట్లీ మనకు ఈ ఋతుపవనాలు అనేటువంటివి ఏపీలో దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో అన్ని ప్రాంతాలకు కూడా విస్తరించడం జరిగిందనమాట. మొత్తం కూడా గ్రీన్ కలర్లో ఉంది ఇక్కడంతా చూడొచ్చు. సో ఈరోజు అర్ధరాత్రి కొంచెం హెవీ రైన్ పడేందుకు అవకాశం అయితే ఉంది దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో. ఉరుముల మెరుపులతో కూడుకున్నటువంటి వర్షాలు నమోదవుతాయి. సో ఆ టైంలో కొన్ని ప్రాంతాల్లో, విలేజెస్లో కరెంటు కోత కూడా ఉండేందుకు అవకాశం అయితే ఉండొచ్చు. మీరు కొంచెం అప్రమత్తంగా అయితే ఉండండి. అలాగే దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమతో అయిపోయాక ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లో విశాఖపట్నము ఈ సరిహద్దుల ప్రాంతాల్లో అక్కడక్కడ రెయిన్ పడుతుంది, లైట్ రెయిన్. తెలంగాణలో మాత్రము హైదరాబాదు, మహబూబ్ నగరు, ఈ వరంగల్, ఖమ్మము ఈ ఏరియాల దగ్గర కూడా వర్షం పడేందుకు అవకాశం అయితే ఉంది ఈరోజు అర్ధరాత్రి. ఓకేనా. నెక్స్ట్ ఈ ఇమేజ్ వచ్చేసి రేపు తెల్లవారుజామున 5:30, 6 గంటల ప్రాంతంలో వెదర్ రిపోర్ట్ ఇమేజ్. ఆ టైంలో కూడా చూడొచ్చు ఒకసారి. దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో అన్ని జిల్లాల్లో కూడా వర్షం పడేందుకు సూచనలు అయితే ఉన్నాయన్నమాట ఈ రిపోర్ట్లో అయితే. ఈ ఋతుపవనాలు కొంచెం కొంచెంగా మనకు మొత్తం కూడా విస్తరించి అలాగే ఉన్నాయి. ఓకేనా. మరొక వైపు గోదావరి డిస్ట్రిక్ట్స్లో లైట్ రైన్ ఉంటుంది. ఉత్తర కోస్తాంధ్ర డిస్ట్రిక్ట్స్లో కూడా లైట్ రైన్ నమోదవుతుంది. దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో మాత్రం భారీ వర్షాలు కురుస్తాయి. ఓకేనా. అలాగే తెలంగాణలో కూడా కొన్ని ప్రాంతాల్లో వర్షం అనేది అయితే ఉందన్నమాట ఈ ఋతుపవనాల ప్రభావంతో. సో నెక్స్ట్ ఈ ఇమేజ్ వచ్చేసి రేపు మధ్యాహ్నం 1:30, 2 గంటల ప్రాంతంలో వెదర్ రిపోర్ట్ ఇమేజ్ అనమాట. సో సేమ్ ఆ టైంలో కూడా ఏపీలో మాత్రము ఈ డిస్ట్రిక్ట్స్ అన్నిటిలో కూడా హెవీ రైన్ అయితే ఉందన్నమాట. ఓకేనా. ఈ రిపోర్ట్ ప్రకారం సో వాతావరణంలో మార్పులు అనేటువంటివి ఎప్పటికప్పుడు చేంజ్ అవుతూ ఉంటాయి కాబట్టి సో నేను మీకు ఇక్కడ ఉన్నటువంటి రిపోర్ట్ ప్రకారం చెప్తున్నాను. అలాగే ఉత్తర కోస్తాంధ్ర, ఈ గోదావరి డిస్ట్రిక్ట్స్లలో కూడా అక్కడక్కడ లైట్ రైన్ ఉంటుంది. తెలంగాణలో దక్షిణ తెలంగాణ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా రైన్ ఎఫెక్ట్ అయితే ఉంది, లైట్ రైన్. ఓకేనా. సో నెక్స్ట్ ఈ ఇమేజ్ వచ్చేసి రేపు ఈవినింగ్ అనగా 7వ తారీఖున సాయంత్రము మనకు ఈ 5:30, 6 గంటల ప్రాంతంలో వెదర్ రిపోర్ట్ ఇమేజ్ అనమాట. అప్పుడు కూడా హెవీ రైన్ ఉంటుందండి. భారీ వర్షాలు, ఉరుముల మెరుపులతో కూడుకున్నటువంటి భారీ వర్షాలు నమోదవుతాయి ఏపీలో. ఎక్కడంటే దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లో మాత్రం తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదవుతుంది. ఓకేనా. సో అలాగే ఈ దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాలతో పాటు ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లో కూడా అక్కడక్కడ కొంచెం భారీ రైన్ ఉంటుంది కొన్ని ప్రాంతాల్లో మాత్రం తేలికపాటి వర్షాలు ఉంటాయి రేపు సాయంత్రం. తెలంగాణలో కూడా ఈ సోలాపూర్, విజయపూర్, హైదరాబాద్, మహబూబ్ నగర్ ఈ ఏరియాల అంతా కూడా లైట్ రైన్ నమోదయ్యేందుకు అవకాశం అయితే ఉంది. సో ఇలా అయితే ఉన్నాయంటే రాగల 24 గంటల పాటు వెదర్ రిపోర్ట్స్ అనేటువంటివి. సో నేను మీకు రెగ్యులర్గా కూడా మన ఛానల్ నుంచి రిపోర్ట్స్ అనేటువంటివి అందజేస్తూనే ఉంటాను ఈ ఋతుపవనాల ప్రభావంతో. బట్ రిపోర్ట్ మనకు వాతావరణ శాఖ అధికారులు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం గతంతో పోల్చుకుంటే ఈసారి తక్కువ వర్షపాతమే నమోదవుతుందని అంటూ ఉన్నారు. మరొక వైపు ఉష్ణోగ్రతలు కూడా ఎక్కువగా నమోదు అవుతూ ఉన్నాయి కాబట్టి ఈ ఉష్ణోగ్రతల ప్రభావంతో కూడా హెవీ రైన్ నమోదయ్యేందుకు అవకాశం అయితే ఉండొచ్చు. ఉదయం నుండి సాయంత్రం వరకు తీవ్రమైనటువంటి ఎండలు నమోదు అవుతున్నా కూడా సాయంత్రం అయ్యే టైంకి వాతావరణం చల్లబడుతుంది. అక్కడక్కడ
వాతావరణంలో చల్లబడి చినుకులు పడుతూ ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కూడా కురుస్తూ ఉన్నాయన్నమాట. ఓకేనా?